హ్యాపీ యోగాది. యోగాది పచ్చడి చేస్తున్నా. దానికి వేప పువ్వు నలిపి వేయాలి. మామిడి ముక్కలు వేయాలి. భలే పుల్లగా ఉంటాయి కదా. ఇప్పుడు బెల్లం వేయాలి. బెల్లం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మిరియాల పొడి వేయాలి. నెక్స్ట్ సాల్ట్ వేయాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ చింతపండు గుజ్జు వేయాలి. ఇప్పుడు 6 రుచులు వేస్తాం. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం. యోగాది పచ్చడి రెడీ. ఇట్స్ టైమ్ టు టేస్ట్. అన్నయ్య టేస్ట్ ఇట్. ఫస్ట్ టైం చేశాను, చాలా టేస్టీగా ఉంది. సెకండ్, హ్యాపీ యోగాది. ఈ యోగాది సందర్భంగా అందరి ఇంట్లో శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ యోగాది.